70 కోట్లు ఇస్తేనే కంటే డబ్బుల కోసం ఆస్తి కోసం బ్లాక్ మెయిలింగ్ అది తెలిపోయిందా. రెండోది దువ్వాడ శ్రీనివాసు విషయం ఇట్లాగే అమ్మాయి భర్తకి ఇంకో అమ్మాయితోటి పరిచయం ఉందని ముందు అలా మొదలైంది. అది తీరా లోతుకి వెళ్ళనేంటి ఆమె భర్తను తరిమేసింది ఇంటి నుంచి. ఆమె కూతురు కూడా ఎవరినో పెళ్లి చేసుకుని వదిలేసి మళ్ళీ వచ్చింది. వీళ్ళిద్దరూ కలిసి మొత్తం ఇన్ని బయటికి తోసేశారు. ఎందుకు తోశారు? ఆవిడ నేను ఇచ్చిన డబ్బుతో ఆయన వ్యాపారం చేశాడు, అదే ఆస్తి అంతా నాది అని తోసేశాడు. సరే అతను తోసేసినాక అతను వేరే జీవితం మొదలెట్టాడు. వేరే జీవితం తప్పదు కదా, నువ్వు తోసేసినాక మళ్ళీ వేరే జీవితం బీదిలోకి తోసినాక ఏం చేస్తాడో మొగాడు వెళ్ళాడు. తను కష్టపడి సాధించాడు. ఇప్పుడు అతని ప్రాపర్టీ ఆస్తి కోసం ఈవిడ మళ్ళీ రివర్స్ అయ్యి మొదలెట్టింది. అది తేలిపోయింది. సో ఈ ఆస్తి గొడవ, ఇంటి మీద అతను వచ్చి 60 లక్షలు కట్టాలి మీ ఆయన, అయితే ఈ డబ్బు నువ్వు కట్టు, నువ్వు ఇల్లు తీసుకో అని అన్నాడు. సో ఇవన్నీ బయటకు వచ్చేటప్పుడు సో ఇది ఆస్తుల గొడవ, ఈ లైంగిక వేధింపులు ఈ గొడవ కాదు. నెక్స్ట్ రాజధానికి ముందు ఇంకోటి తిరుపతి ఆయన ఆదిమూలం అదెంత దారుణం. ఆ అమ్మాయిని భర్తే వీడియో కెమెరా ఇచ్చి పంపించాడు, నువ్వు మాట్లాడు రికార్డ్ చేయ అంటే దాని అర్థం ఏంటి? దాని అర్థం బ్లాక్మెయిల్. నువ్వు పంపించి నువ్వు రెచ్చగొట్టు అర్థం మాట్లాడింది మన దగ్గర వీడియోలో ఉంటుంది, దాని అదే కదా అర్థం. సో అది చూస్తూ ఉంటే లైంగికం అని స్టార్ట్ అవుద్ది. ఇది అనైతిక జీవితం వెళ్ళదు అని మొదలైనది. నాకు విషయం బయటకు వచ్చేటికి వేరే కారణాలు. ఇవాళ రాజ్ తరుణ్ ఉంది. రాజ్ తరుణ్లో 100కి 100 రాజ్ తరుణ్ తప్పు. నువ్వు ఎందుకు తప్పు? 11 ఏళ్ళు ఒక అమ్మాయిని నువ్వు అనుభవించావు, 11 ఏళ్ళు అమ్మాయితో జీవితం గడిపావు, 11 ఏళ్ళుగా ఆ అమ్మాయి అందాన్ని, ఆ అమ్మాయి యవ్వనాన్ని, ఆ అమ్మాయి ఆర్థికంగా అమ్మాయిని అన్ని రకాలుగా వాడుకున్నావు. ఇవాళ నీకు ఒక పొజిషన్లోకి వచ్చాక ఆ అమ్మాయిని వదిలించుకోవాలని ఒక ప్రయత్నం, ఇంకో అమ్మాయితోటి నీకు ఇంకో ఆకర్షణ దొరికింది కనుక ఈ అమ్మాయిని వదిలించుకోవాలని నీ ప్రయత్నం. అదే అమ్మాయి ఎదురు తిరిగింది. ఎప్పుడైతే ఎదురు తిరిగిందో అమ్మాయి, ఆ అమ్మాయిని లైంగిక ఆరోపణలు. ఎందుకంటే ఈజీ ఒక అమ్మాయిని మెయిల్ చేసి బ్లాక్ చేయాలంటే లైంగికంగా అమ్మాయిని తప్పుగా ఒక బ్యాడ్ క్యారెక్టర్గా ఎస్టాబ్లిష్ చేస్తే నోరు ఆగిపోద్ది. సో అమ్మాయిని అందుకని బ్లాక్ అంటారు. ఏమంటాడు? 10 ఏళ్ళుగా అమ్మాయి ఎవరో ఫ్రెండ్స్ని పిలిచి తాగుద్ది, ఇంకో మొగాడితో మాట్లాడుతూ ఉంటుంది. మరి 10 ఏళ్ళుగా ఎలా భరించారు? ఒక మొగాడివేనా నువ్వు? మొగుడువేనా? మీసమన్న మొగాడివా? ఒక మొగుడివి మీసమన్న మొగాడివి అయితే నీ భార్య 10 మందితోటి కూర్చొని మందు తాగుతాను, ఇంకో చోటు మాట్లాడతాను, నువ్వు చూస్తూ ఊరుకున్నావా? నువ్వు అంత ఎరిపప్పవా? సిగ్గులేదా మాట్లాడటానికి కదా? అంటే అప్పుడు ఆ టైంలో నీకు అది కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయిని దొరకబట్టి ఇది కన్వీనియంట్. సో అమ్మాయిని లైంగికంగా రకరకాల అబద్ధాలు చెప్పి రకరకాల వీడియోలు వాడేవాడు వాడు బుద్ధి ఉంది వాడికి. భార్యాభర్తలు తిట్టుకుందని వీడియో రిలీజ్ చేస్తాయంటే భార్యాభర్తలు మాట్లాడుకుంటారు, తిట్టుకుంటారు, బూతులు తిట్టుకుంటారు. భార్యాభర్తలు మాట్లాడి నువ్వెలా రికార్డ్ చేసావు? బెడ్రూమ్లో వాళ్ళు మాట్లాడుకునే వాటి నువ్వెలా రికార్డ్ చేసావు? వాళ్ళు తిట్టుకునే ఎలా రికార్డ్ చేసావు? సో ఇట్స్ ఎ ప్లాంటేషన్ తెలుస్తుంది. సో అక్కడ ఆ అమ్మాయి ఎదురు తిరిగింది. ఓకే, నెక్స్ట్ ఇక్కడికి వద్దాం. జానీ మాస్టర్ విషయంలో ఆ అమ్మాయి ఈయనకి 17లో పరిచయం అయింది. 17లో పరిచయం అయినప్పుడు అమ్మాయి వయసు ఎంత? రికార్డ్స్ ప్రకారం ఆ అమ్మాయి డీలో సంతకం పెట్టింది 18 ఏళ్ళు. ఇప్పుడు జానీ మాస్టర్కి అమ్మాయి ఎక్కడ పరిచయం అయింది అంటే ఢీ షోలో పరిచయం అయింది అని చెప్తున్నారు. అది జోడీ ప్రోగ్రామ్, ఢీ జోడీ. మరి ఢీ జోడీ ప్రోగ్రామ్ అన్నప్పుడు 18+ వాళ్ళనే 18+ తీసుకుంటారు. మరి తను అప్పుడు 18+ కాదు, తను మైనర్ అని చెప్తున్నారు. మైనర్ గా ఉండగానే సిచ్యువేషన్ జరిగిందని చెప్తున్నారు కదా. అసలు దీంట్లో మనం ఏ రకంగా తీసుకొచ్చాం? అదే పచ్చాబోదు. నేను పోలీసులు కూడా విషయంలో కూడా అదే ఉంది. ఈ అమ్మాయి చెప్పింది డీలో ఉంది, ఎంక్వైరీ చేశారు. డీ ప్రోగ్రామ్ అమ్మాయి సంతకం పెట్టింది. సంతకం పెట్టకుండా డీ ప్రోగ్రామ్ చేయరు. ఎందుకంటే వాళ్ళ ఛానల్ మీద కంప్లైంట్ వస్తుంది మైనర్ తోటి ప్రోగ్రామ్ చేస్తే. సో వాళ్ళు అన్నీ చేసుకున్నారు. అప్పుడు వచ్చేసి 19లో నన్ను రేప్ చేశాడు అంటది. 19లో రేప్ చేశాడంటే 19లో నీ వయసు ఎంత? లెక్క ప్రకారం అయితే రికార్డ్స్ ప్రకారం నువ్వు 20 ఏళ్ళు కదా, 20 ఏళ్ళు అనుకోవాలి. నువ్వు మైనర్ ఎట్లా అవుతావు? కావు. కానీ చేశాడు. సరే అది అబద్ధము, ఇది నిజం అనుకుందాం కొంతసేపు. నువ్వు డీలో అబద్ధం, ఆ రోజు ప్రోగ్రాం కోసం అబద్ధం చెప్పాను, అది నిజం కాదు, ఇదే నిజం అనుకుందాం. సరే నిజమే అనుకుందాం. డీ ప్రోగ్రాంలో రేప్ చేశాడంటే సరే షూటింగ్ స్పాట్లో రేప్ చేశాడు అంటున్నావు.
షూటింగ్ స్పాట్లో రేప్ చేయటం అంటే అందరూ ఉంటారు కదండి 125 మంది ఉంటారు. 125 అందులో సాంగ్ అంటే అందరూ ఉంటారు. అందరూ ఉన్నప్పుడు వ్యాన్లు కూడా ఎక్కడ పెడతారంటే అయినా షూటింగ్ అప్పట్లో జానీ మాస్టర్ ఇంత ఫేమ్ కూడా కాదు. కాదు. అదే అదే చెప్తాను. జానీ మాస్టర్ ఇంత పాపులర్ కాదు భయపడతాను అనటానికి. అవునండి. భయపడతాను అనటానికి అంత కాదు. నువ్వు వ్యాన్లో ఒక అరుపరిచినా 100 మంది వస్తారు. లేదు బయటకు వచ్చి చెప్పినా వింటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూడా కంప్లీట్. అప్పుడు ఆయనకి భయపడ్డాను సొద్ద ఆయన పెద్ద మాస్టర్ కాదు. సరే భయపడ్డావే అనుకుందాం కొంతసేపు. అన్ని కూడా అదిగో భయపడింది పాపం అనుకుందాం. భయపడింది మరి ఇన్ని ఇయర్స్ జర్నీ ఎట్లా చేశారు? నీ భయపడడానికి 2018లో ఫిల్మ్ ఛాంబర్లో అన్ని అసోసియేషన్లకి ఒక కమిటీ వేశారు. పోలీస్ ఆఫీసర్స్, మహిళా సంఘాల వాళ్ళు, లాయర్లు అందరూ, సినిమా వాళ్ళు అందరితో కలిపి ఒక కమిటీ చేశారు.